హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను సెంటర్ క్లిప్స్ మేక్ చేయడం ఎలా, ఇది వచ్చేసి మనకి బేస్ క్లిప్ అని అంటారనమాట. ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసింది అనమాట బేస్ క్లిప్స్. ఇవి వచ్చేసి మనకి బేస్ క్లిప్స్ అనమాట. ఈ క్లిప్స్ని మనం ఈ విధంగా రెడీ చేయాలి. ఇవి వచ్చేసి ఆర్డర్ క్లిప్ అనమాట. మనకి ఇది నా కోసం చేసుకున్నా, కాకపోతే ఈ ఆర్డర్స్ వచ్చాయి నాకు. సో అందుకని నేను ఈ క్లిప్స్ అయితే చేస్తాను. ఇప్పుడు దీనికి కావాల్సినవి రౌండ్, అదేమంటారు, డ్రాప్ కుందన్స్ అనమాట. కనిపిస్తున్నాయి క్లియర్గా ఈ విధంగా. పింక్ కలర్, చూడండి, వైట్ కలర్, ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్. ఈ విధంగా నేను గ్లాసులలో వేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు డబ్బాలలో వేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి గ్లాసులలో అయితే కొంచెం తక్కువ కాస్ట్లో మనకు అయిపోతుంది. అందుకని గ్లాసులలో ఈ టీ కప్స్ ఉంటాయి కదా, ఈ టీ కప్స్లలో వేసుకొని పెట్టుకుంటాను. ఇంకా మనకి ఈ బేస్ క్లిప్తో పాటు ఇంకేం కావాలి అంటే ఫెవికల్ కావాలి, ఫెవిక్విల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కుందన్స్ ఉంటాయి కదా, వీటిని అతుకో పెట్టడానికి అందరూ గ్లూ పెన్ అనేది యూజ్ చేస్తారు, కానీ నేనైతే గ్లూ పెన్ అనేది ఏం యూజ్ చేయను. అందరూ ఏంటంటే గ్లూ పెన్ అనేది యూజ్ చేస్తారు, కానీ నేను గ్లూ పెన్ కూడా కాస్ట్ ఎందుకు వేస్ట్ అనేసి ఈ విధంగా వేస్ట్ అయిన పెన్స్ ఉంటాయి కదా, అయిపోయిన పెన్స్, ఆ అయిపోయిన పెన్నుకి ఇది వచ్చేసి క్లే అనమాట. పిల్లలు ఆడుకుంటారు కదా, ఆ క్లే అనమాట. ఇది ఈ క్లేని ఇలా రౌండ్గా చుట్టేసి ఇక్కడ ఇది ఉంటుంది కదా ముందల ప్లేస్లో ఇలా పెట్టేసేయాలన్నమాట. దాంట్లో ఫిక్స్ చేసేస్తే మనకి ఈజీగా, ఇది నేను కనుక్కున్నాను, నాకు ఎవరు చెప్పలేదు, ఈ విధంగా ఇలా కుందని అతుక్కుంటుంది. ఇలా అక్కడ గంపైన పెట్టగానే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది. ఎందుకు నేను ఇది యూజ్ చేస్తున్నాను అంటే, నేను బయట నా సరౌండింగ్స్లో చాలా షాప్స్లలో తిరిగాను, కాకపోతే నాకు ఇక్కడ గ్లూ పెన్ అనేది దొరకలేదు. ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి కాబట్టి అందుకని నేను ఈ విధంగా క్లేని యూజ్ చేసి చేస్తున్నాను. చాలామంది ఏంటంటే క్యాండిల్ పెట్టి యూజ్ చేశారు, కాకపోతే నాకు క్యాండిల్ అంత పర్ఫెక్ట్గానే అనిపించలేదు. నాకు రాలేదు, వచ్చే వాళ్ళకి వస్తుందేమో కానీ నాకైతే రాలేదు. అందుకని నేను ఈ విధంగా క్లే అనేది యూజ్ చేసి, క్లే అంటే ఇంత చాలానే ఉంది మా ఇంట్లో, మా పాప బొమ్మలు అవి చేస్తుంటుంది కాబట్టి నేను ఆ విధంగా క్లే ఉంది కాబట్టి దాన్ని పెట్టి ఎందుకు ట్రై చేయదని దాన్ని పెట్టి ట్రై చేశాను, వచ్చేసింది అనమాట. సో ఆపేద్దాం మనం ఫస్ట్. ఇప్పుడు క్లిప్ అనేది ఎలా చేయాలనేది చూసేద్దాం. ఈ విధంగా ఉంటుంది కదా క్లిప్, పెట్టేసుకొని స్ట్రాంగ్గా ఉంది క్లిప్. అయితే నేను గోల్డ్ కలర్ క్లిప్స్ కోసం ట్రై చేశాను, కానీ నాకు గోల్డ్ కలర్ క్లిప్స్ అయితే దొరకలేవు. ఇవి వచ్చేసి మనకు ఆన్లైన్లో దొరికాయి అన్నమాట. ఫెవిక్రిల్ అనేది ఈ దానిపైన పెట్టేసుకోవాలి. మిడిల్ పార్ట్లో కరెక్ట్ ఫస్ట్ వన్ ఫ్లవర్ అయితే వేసుకుందాం. ఫస్ట్ మనము ఈ విధంగా గమ్ పెట్టేసుకొని ఈ విధంగా గమ్ పెట్టేసుకొని ఫస్ట్ మనము ఒక మంచి రెడ్ కలర్ ఫ్లవర్ అయితే పెట్టేసుకుందాం. 5 కుందన్స్ సరిపోతాయి మనకి. కింద మంచి క్లాత్ వేసుకోండి, ఎందుకంటే డస్ట్ అంటకుండా, ఎందుకంటే కస్టమర్స్కి ఇవ్వాలి కాబట్టి. ఫ్లవర్ టోటల్గా పెట్టి చూపిస్తాను మీకు. ఒక ఫ్లవర్ అయితే ఏ విధంగా ఉంటుందనేసి. కాస్ట్ ఎంత పడింది కూడా చెప్తాను మీకు వీడియో లాస్ట్లో. ఒక క్లిప్ కాస్ట్ ఏ విధంగా మనం అనేది, ప్రాఫిట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి. ఎక్కువ ప్రాఫిట్ ఏమి ఉండదు, తక్కువ ప్రాఫిటే ఉంటుంది. క్లిప్స్కి ఎక్కువ ఏం తీసుకుంటామండి ప్రాఫిట్. ఫైవ్ సరిపోతాయి ఫ్లవర్లు. ఈ విధంగా మనకి
కనిపిస్తుందా క్లియర్? ఈ విధంగా ఫ్లవర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా సెంటర్లో వచ్చింది కదా. అయితే ఇటు సైడ్ కూడా మనం ఫ్లవర్స్ అనేది యాడ్ చేసుకుందాం. త్రీ ఫ్లవర్స్ రావాలి మనకి టోటల్గా. ఆ 3 ఫ్లవర్స్ అనేటివి పెట్టుకోవాలి మనం. ఇటు సైడు 3, అటు సైడు టోటల్గా 5 పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి మనం వైట్ కలర్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా వైట్ ఐ షేప్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా వైట్, ఇటు సైడ్ కూడా వైట్, అండ్ లాస్ట్లో వచ్చేసి మనకు పింక్ కలర్ అయితే వచ్చేసింది. చూపిస్తాను మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందనేసి. కాస్ట్ ఎలా తీసుకోవాలి అంటే ఒక క్లిప్ కాస్ట్ మనము మనకి బేస్ క్లిప్ అనేది 5 to 6 రూపీస్ పడుతుంది అనుకోండి మినిమం. స్టోన్స్కి ఈ స్టోన్స్కి వచ్చేసి మనము కాస్ట్ ఎంత తీసుకోవాలి అంటే మినిమం 10 గ్రామ్స్ ఏం పట్టదు మనకి, 5 గ్రామ్స్ అని అనుకుందాం. 5 గ్రామ్స్కి ఒక 10 రూపీస్ తీసుకుందాం. క్లిప్కి ఒక 18 రూపీస్ పడుతుంది. ఈ గమ్కి ఒక 2 రూపీస్ యాడ్ చేసుకోండి, 20 రూపీస్ కదా టోటల్గా. 20 రూపీస్ మనం మేక్ చేయడానికి మనం చేస్తున్నాం కాబట్టి 10 రూపీస్. ఈ క్లిప్ చేయడానికి 10 రూపీస్ తీసుకున్నాం, మొత్తం 30 రూపీస్. అండ్ ప్రాఫిట్ వచ్చేసి ఇంకో 10 రూపీస్, అలా 10 రూపీస్ 15 రూపీస్ అలా యాడ్ చేసుకొని మీరైతే 45 రూపీస్ వరకు అట్లా సేల్ చేసుకోవచ్చు. అంటే మీ ఏరియాని బట్టి మీరైతే సేల్ చేసుకోవచ్చు అండి. మీ సిటీ ఏరియా అనుకోండి తీసుకుంటారు కాబట్టి మీరు 45-50 వరకు కూడా సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమైజేషన్ చేసింది కాబట్టి. ఇది ఊర్లలో ఏంటంటే 40 రూపీసా 50 రూపీసా అన్నట్టు అంటారు ఊళ్ళలో కొంచెం. కాబట్టి అక్కడ మనం 40 రూపీస్కి వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. మీరు ప్రాఫిట్ తీసుకొని మిగతా సేల్ చేసుకోవచ్చు. అట్లా 45 to 50 రూపీస్ వరకు అయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి. మీరే చేసి మీరే సేల్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేసింది. అయితే మిడిల్లో మనకి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్స్లలో మనం వైట్గా నేను వేరే కుందన్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. అండ్ సేమ్ యాస్టిస్ ఇక్కడ వైట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా వైట్. ఇలా నేను వేరే క్లిప్స్ కూడా తయారు చేశాను. చేసినవి వాట్సాప్ స్టేటస్లలో పెడుతూ ఉంటే నాకైతే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఆర్డర్స్ రావడానికి కూడా కారణం అదే. ఎక్కువ నేను మార్జిన్ అయితే తీసుకోవట్లేదు, అందుకనైతే ఆర్డర్స్ వస్తున్నాయి. ఎక్కువ మార్జిన్ తీసుకుంటే మాత్రం ఆర్డర్స్ రావండి స్టార్టింగ్లో మాత్రం. ఫస్ట్ మీరు బిజినెస్ అనేది గ్రోత్ చేసుకుంటూ ఉంటే మీకు ఆర్డర్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. 40 రూపీస్ 50 రూపీస్ వరకే సేల్ చేయండి, ఎక్కువ పెట్టి సేల్ చేయకండి. అలానే మీరు ఇక్కడ షాప్స్లలో కూడా వేసుకోవచ్చు. వేసుకునే వాళ్ళు మీరు 40 రూపీస్ వరకే అలా వేయండి, బల్క్లో తీసుకునే వాళ్ళు ఉంటే. సో క్లిప్ అనేది మనకి అయితే ఇలా రెడీ అయిపోయింది. అబ్బాయి సౌండ్ ఒకటి. సో మనం ఈ విధంగా క్లిప్ అనేది రెడీ అయిపోయింది. కానీ మన వర్క్ అనేది ఇక్కడే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఈ క్లిప్లో మనకి ఇక్కడ గ్యాప్స్ అనేటివి కనిపిస్తున్నాయి కదా, ఈ గ్యాప్స్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసినప్పుడే మన క్లిప్ అనేది ఎంత నీట్గా వస్తుందో మనకు తెలుస్తుంది అనమాట. చూడండి, ఈ క్లిప్ కూడా సేమ్ యాస్టిస్ ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి బ్లాంక్ ఉన్న ప్లేస్లలో మనం వైట్ స్టోన్స్ పెట్టి ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి లోటస్ ఫ్లవర్ అనమాట. ఈచ్ క్లిప్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర 50 రూపీసే. బల్క్లో తీసుకున్న వాళ్ళకి కొంచెం అయితే తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. సింగిల్గా తీసుకునే వాళ్ళకి 50 రూపీస్ పడుతుంది అన్నమాట క్లిప్ కాస్ట్. ఒక్క క్లిప్ చేయడానికి మనకు 15 మినిట్స్ అయితే టైం ఈజీగా పడుతుంది.
ఈ విధంగా నేను రెడీ చేసినవి ఉన్నాయన్నమాట. ఈ క్లిప్కి ఇప్పుడు మనం ఫినిషింగ్ అనేది ఎలా ఇవ్వాలో చూసేద్దాం. ఖాళీగా ఉన్న ప్లేస్లలో ఇక్కడ వచ్చేసి మనకి వైట్ 3mm కుందన్స్ ఉంటాయి కదా, 3mm స్టోన్స్ చూపిస్తాను. కనిపిస్తుందా? చాలా చిన్నగా ఉంటుంది 3mm. ఇదిగో ఈ 3mm స్టోన్స్ అనేటివి మనము పెట్టేసేయాలి. అండ్ ఫ్లవర్స్ మధ్యలో కూడా వైట్ కుందన్స్ అనేటివి పెట్టాలి. సేమ్ యాస్టిస్ ఇలానే వస్తుంది అండి మన క్లిప్పు. ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇది చేయడానికి ఇంతసేపు పట్టింది నాకు, కొంచెం అడ్జస్ట్ చేయడానికి. ఇది చేయడానికి నాకు ఇంతసేపు టైం పట్టింది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్లిప్, ఇది వచ్చేసి ఆర్డర్ ఉన్న క్లిప్. మొత్తం ఈ విధంగా గ్యాప్స్ అనేటివి ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ అనేటివి ఈ విధంగా నేను అడ్జస్ట్ చేశాను. మధ్యలో ఉన్న గ్యాప్స్ కూడా ఈ విధంగా ఫిల్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి క్లిప్ ఇలా వచ్చేసింది. చేసి చూపిస్తాను మీకు ఎలా అనిపిస్తుంది. ఇలా చాలా బాగుంది. ఎవరైనా కావాలి అంటే మన దగ్గర ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మనం బల్క్లో కూడా తక్కువగా ఇస్తాము. కావాలి అనుకునేవారు హోల్సేల్గా కావాలి అనుకుంటే మీరు 50 రూపీస్కి అలా సేల్ చేసుకోవచ్చు. మన నెంబర్ అయితే ఇక్కడ ఉంది. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. ఓకే అండి.